మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ ఉన్న దగ్గర నుంచి కూడా పార్టీ ఒక 5 సంవత్సరాలు లీడ్లో ఉందంటే నెక్స్ట్ సంవత్సరం రావట్లేదు. కనీసం కంటిన్యూగా 10 సంవత్సరాలు వచ్చిన దాఖలాలు లేవు. ఏం జరుగుతుంది, ఏమైంది మీరు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మంచి ఆలోచన పెట్టుకొచ్చారు, మంచి క్లియరెన్సే. గవర్నమెంట్ కూడా ఈ మెసేజ్ పూర్తిగా గవర్నమెంట్కి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. మీరు అన్నది సగం 100% యథార్థం. ఇది కాదనే పరిస్థితి లేదు ఎక్కడను. ఎందుచేతంటే తెలుగుదేశం పార్టీ రూలింగ్కి వచ్చిందంటే మాత్రం సంక్షేమం దగ్గర కానీ, అభివృద్ధి దగ్గర కానీ, డెవలప్మెంట్ దేని దగ్గర కానీ రాజకీయ పడలేదు. ఎక్కడ ఏనైతే చూపించుకోలేదు పరిపాలనలో. ఎవరో ఏదేదో అంటే అనుకోవచ్చు, కానీ ఉన్న యథార్థంలో మాత్రం ఇది తప్పు చేశాడు అన్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఎన్టీ రామారావు తప్పు చేయలేదు, చంద్రబాబు తప్పు చేయలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో తప్పు లేదు ఇద్దరికీ. కానీ పోతుంది. మీరు అన్నది కరెక్టే, 100% కరెక్ట్. అది అంటే లోటుపాటు ఉంది. అక్కడ లోటుపాటును ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. దీని మీద పెద్దలందరూ కూడా పార్టీ ప్రత్యేకించి దూరంగా గట్టిగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? పార్టీ తప్పు చేయలేదు, లీడర్ తప్పు చేయలేదు, పరిపాలన తప్పు చేయలేదు. ఎక్కడ జరుగుతుందన్నది ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. 100% మంచి క్వశ్చన్ వేశారు, మంచి కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. ఆ తెలుగుదేశం పెద్దలు ఏమంటే అనుకొని ఈ లీడరా ఇలాంటి పనికి మరి ఇలాంటి తయారయ్యారు, మళ్ళీ పార్టీ గురించి ఏదో విమర్శించుకుంటున్నారు, వ్యవహారం చేసుకుంటున్నారు, పార్టీ గురించి చచ్చిపెట్టడానికి ఈడేపడరా అన్నటువంటి పరిస్థితులు ఏదేదో అనుకోవచ్చు. అది మీరు అన్నారు కాబట్టి చాలా మంచిది, చాలా సంతోషం. ఏదంటే అవన్నీ కానీ ఉన్న యథార్థం అది. దాని మీద చర్చ జరగాల. మనకు దోషం పద్ధతుల్లో మనకేమైనా అవకాశాలంటే మనం చెప్పాలా, వాళ్ళు పరిగణలో తీసుకోవాలా, దాన్ని వాళ్ళు మార్పు చేయాలా అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకి రావాలా. అంతవరకు వెళ్తేనే దీని తల్లిగా మంచితనం అన్నది ఏంటన్నా దీని తల్లిగా రిజల్ట్ కనపడదు. ఏం చేస్తే పార్టీ అధికారంలో రెండోసారి వచ్చే అవకాశాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఎక్కడ లోటుపాటు ఉంది, లోటుపాటు ఉన్నది, ఎక్కడ ఉన్నది అన్నది గమనించాలి. ఇక్కడ నా తాలూకా వ్యవహారం అయితే నేను గమనించింది ఏంటంటే, ఇండివిజువల్గా ఒక పార్టీ పరంగా, పరిపాలన పరంగా, అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా ఎక్కడే లోటు లేదు. ఎవరు చూపెట్టుకోలేదు. కానీ ఎలక్షన్ అనేసరికి ఏంటంటే రాజకీయం కూడా కావాలా. ఎలక్షన్లో వీటితో పాటు రాజకీయాన్ని కూడా జోడించుకోవాలా. మన కార్యకర్తని, తర్వాత ఇంకొకటి, రెండింటికంటే మన కార్యకర్త కాదు, మన ఓటర్ని జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. అంటే ఉంచుకోగలం ఓటర్ని, ఉంచుకోగలం మనం? ఇప్పుడు ఏం చేస్తున్నామా, ఓటర్ని సరిగా పెట్టడం కోసం డబ్బులు ఇచ్చేస్తే ఓటర్ కాదు. రూపాయి ఇచ్చేస్తే 2 కావాలా, 2 ఇచ్చేస్తే 4 కావాలా, 4 ఇచ్చేస్తే 8 కావాలా, 1 కోటి ఇచ్చేస్తే 2 కోట్లు కావాలా, 100 ఎకరాలు ఇచ్చేస్తే 200 ఎకరాలు కావాలా. ఆశ అన్నది మామూలు. అది కార్యకర్తని గ్రిప్లో పెట్టుకోవాలంటే, ఓటర్ని గ్రిప్లో పెట్టుకోవాలంటే సరైనటువంటి దానికి మార్గం ఏం చేయాలా? అది సీఎం చేయాలా, మంత్రి చేయాలా, ఎమ్మెల్యే చేయాలా, మండల ప్రెసిడెంట్ చేయాలా, గ్రామంలో నాయకుడు చేయాలా, గ్రామంలో కార్యకర్త చేయాలా? ఆ పని ఈ పని ఎవరు చేయాలి? కార్యకర్తే కట్అవుట్ కడతాడు, కార్యకర్తే ప్రజలందరినీ, ఓటర్లందరినీ దగ్గర చేసుకుంటాడు, కార్యకర్తే ముందుంటాడు. కార్యకర్తకు మరి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదని. కార్యకర్త పార్టీ పని చేస్తున్నాడు, ఎలక్షన్ పని చేయలేదు. ఎలక్షన్ పని అప్పచెప్పలేదు. అడిగి ఏం చేస్తున్నారు? ఎలక్షన్ పని చేయాలి కార్యకర్తే ఎలక్షన్ పని చేయాలా. ఎలక్షన్ పని అంటే ఎలక్షన్ స్లిప్లు ఇవ్వడం కాదు.
ఎలక్షన్ నాడు వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో 10 రూపాయలు పంచడం కాదు, మళ్ళా ఎలక్షన్కి సరిపడా ఓటర్స్ అందరినీ కూడా సమకూర్చి రెడీగా పెట్టుకోవాలి, బాధ్యత ఆడిది. మళ్ళా ఎలక్షన్కి సరిపడా గెలుపుకి సరిపడా ఓటర్స్ని చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఆడిది. వాడి మీద బుధస్కంధాల మీద పెట్టాలి. అది పెట్టాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు పట్టించుకుంటున్నారు, అధికారంలోకి రాగానే కార్యకర్తలు పట్టించుకోలేదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేకించి ఎక్స్ట్రా ఏమీ చేసేలేదు వాళ్ళకి. నాకున్నటువంటి నా గ్రామం లేదా నా మండలమో నా నియోజకవర్గం వరకు ఆలోచిస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం చేసేలేదు కార్యకర్తకి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు సరి అయినటువంటి పరిపాలన చేయక, సరి అయినటువంటి వ్యవహారం చేయక, వాళ్ళు తప్పులు చేసి వ్యవహారం చేసి మనకిస్తున్నారు. కార్యకర్త అభిప్రాయం అది కాదు. కార్యకర్త అభిప్రాయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్త ప్రతి పని కూడా కార్యకర్తతో చేయించుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల విషయానికి వస్తులోకి ఎటువంటి పదవులు కూడా మాకు ఇవ్వట్లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఏర్పడింది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే అది ఒక రకంగా వాళ్ళకున్నటువంటి నాయకులకు ఉన్నటువంటిది, నాకు ఒక పదవి కావాలి, నాకు పదవి కావాలి, నాకు పదవి కావాలి అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సీఎం ఉన్నాడండి, సీఎం చేసే పనులు సీఎం చేయాలా, మంత్రులు చేసే పనులు మంత్రులు చేయాలా, ఎమ్మెల్యే చేసే పనులు ఎమ్మెల్యే చేయాలా, మండలంలో చేసే పనులు మండలంలో చేయాలా, గ్రామంలో చేసే పనులు గ్రామంలో చేయాలా. కానీ ఇక్కడ అలా జరగలేదు. అలా ఆశలు ఉంటాయి. సర్పంచ్ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ సర్పంచే, తెలుగుదేశం పార్టీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మంత్రి, మనోడే. కానీ ఆచరణలో పెట్టలేదు రాజకీయాన్ని. రాజకీయాన్ని ఆచరణలో పెట్టాలంటే ఓటు ఎక్కడైతే ఉన్నదో, గ్రౌండ్ లెవెల్ ఎక్కడైతే ఉన్నదో, గ్రౌండ్ లెవెల్ వాళ్ళ పక్కన వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కార్యకర్తల ద్వారా చేయించాలా. ఏ పని చేసినాను పని చేయించాలా. ఆడికి ఒక ఎమ్మెల్యే పోస్టో, ఒక ఎంపీపీ పోస్టో, లేకపోతే గ్రామంలో సర్పంచ్ పోస్టు ఇచ్చేస్తే సరికాదు. అక్కడ అది సరే అనుకుంటున్నారు. మన ఎమ్మెల్యే ఉన్నాడు పర్లేదు అనుకుంటున్నారు, మన ఎంపీపీ ఉన్నాడు పర్లేదు అనుకుంటున్నారు, మన సర్పంచ్ ఉన్నాడు పర్లేదు అనుకుంటున్నారు, మన వార్డు మెంబర్ ఉన్నారు పర్లేదు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయం చేయలేదు, అక్కడ పరిపాలన చేస్తున్నారు. పరిపాలన సరైన పద్ధతిలో చేసుకెళ్తున్నారు. రాజకీయం చేయలేదు అక్కడ. రాజకీయం చేయాలి. రాజకీయం అంటే ఓటరు ఎక్కడైతే ఉన్నాడో ఆడి పక్కన కార్యకర్తే ఉన్నాడు కాబట్టి కార్యకర్త ద్వారాగానే ఆ గ్రామంలో పరిపాలన జరగాలి. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొంతవరకు చేశాడు, సక్సెస్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో చేశాడు, కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అలా చేయడం వల్లే 95% సర్పంచ్లు, 95% ఎంపీటీసీలు, 95% ఎంపీపీలు, 100% జడ్పీటీసీలు, 100% ఏంటి అన్ని రకాలుగా వాడు పదవులు తీసుకురాగలిగాడు మొత్తంగాను. కానీ యజమాని లోపం. యజమాని పూర్తిగా అక్కడ లోపైపోయాడు. యజమాని పని అంతా కూడా పూర్తిగా ఏమైందంటే ఫెయిల్ అయిపోయాడు. అన్ని రకాల పరిపాలనలో స్వార్థం, దోపిడీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు అధికారంలోకి రావడం కామన్. ఓటర్ నాడి కూడా ఎప్పుడు కూడా అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి ఓటేయడం సహజం. మొన్న ఎలక్షన్స్ లో టీడీపీ ఎన్నికలు బహిష్కరించింది, ఎంపీటీసీ, జడ్పీటీసీ అయితే. అందువల్ల మీరు అన్నట్టు 90% అబోవ్ వచ్చింది. కానీ ఏ ఎలక్షన్ జరిగినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు ప్రభుత్వంకు అనుకూలంగానే ఓటు వేస్తారు ఓటర్. మీరు చెప్పింది కరెక్టే, కొంతవరకు కరెక్టే. కానీ ప్రభుత్వం ఏది ఎలక్షన్ బాయ్కట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అది బాయ్కట్ చేశారు. బాయ్కట్ అయిందా? 100% అయిందా?
30% అవ్వలేదు. నాయకుడు ఇచ్చినటువంటి స్లోగన్ మీద ఎక్కడైనా ఆగాడు ఎవడైనాను? ప్రతి ఒక్కడు కూడా ప్రతి దగ్గర నామినేషన్ పడ్డది, ఎక్కడ ఫ్రీగా ఇచ్చేది వ్యవహారం చేసేది. ఆ మాటకు విలువ లేదు కదా, ఆలోచించాలి కదా. అది జిల్లా ఉన్నటువంటి చైతన్యం ఇలా ఉన్నటువంటి ఏది మన ఓటర్ని, ఉన్నటువంటి కార్యకర్తని, ఓటర్ని, నాయకుల్ని అందరినీ కూడా మనం ఎలక్ట్ చేసి ఉంచాలంటే మాత్రం వాడికి ఏకగ్రీవం ఇచ్చేస్తే ఇబ్బంది ఏంటి అక్కడ? మనకు ఉన్నటువంటి పరిస్థితి మనం ఎవరితోటి మనం నాయకత్వం చేస్తాం, ఎవరితో రాజకీయం చేస్తాం? ఆయన చేశాడు కరెక్టే, ఆయన చేసినంతట్లో మాత్రం అది జరగలేదు. కానీ ఎలక్షన్ అంటూ జరిగింది, అన్ని ఏరియాల్లోనూ ఎలక్షన్ జరిగింది. అది వద్దన్నా అన్ని ఏరియాల్లో జరిగింది, జరగకపోవడం ఏం లేదు. అది మీరు చెప్పినట్టు వరకు యథార్థం. అది ఆయన వద్దన్నాడు, ఎలక్షన్ పెట్టొద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? ఎందుకు వద్దన్నాడు చెప్పు నాకు. పక్కనే వైసీపీ నాయకులు అయితే రౌడీయిజం, గోండేయిజం చేసి నామినేషన్ పత్రాలు చింపేస్తున్నాను ఉద్దేశం ఒకటా వచ్చింది. దాని మీద ఆయన స్పందించి ఎన్నికలు వదిలేస్తారా? కొడుతున్నాడు వదిలేస్తారా? తిడుతున్నాడు వదిలేస్తారా? అలా ఒగ్గేస్తే ఏమైనా ఎలక్షన్స్ జరుగుతాయా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తప్పంటారా? తొందరపాటే, ఒక రకంగా తొందరపాటే. ఎప్పుడో ఎక్కడో జయలలిత ఏదది వేరే రాష్ట్రంలో తీసుకున్నారు, తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వచ్చింది. పశ్చిమ బెంగాల్ ఎక్కడ అనుకుంటాను, అది మమతా బెనర్జీ అనుకుంటాను. మమతా బెనర్జీ బాయ్కాట్ చేసి అడ్డం మానేసిన తర్వాత గెలిచింది కాబట్టి ఆ ఫార్ములాను పెట్టుకొని ఆయన ఉద్దేశం ఏదో పెట్టుకున్నాడు. అది కానీ కరెక్ట్ కాదు. అది నిజేదంటే పోరాటం అన్నది ఎప్పుడు కూడా కామస్థాయిలో ఉండాలా, లేదా మరో రకంగా ఉండాలా. ప్రతి అండర్ గ్రౌండ్లో ప్రతిసారిగా ఆ పోరాటం ఉండాలా, ఉంటేనే కానీ అవ్వదు. అది అందుచేతే చంద్రబాబు నాయుడు పార్టీ బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ లోకల్ గా ఉన్న స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం లోకల్ గా బలోపేతం చేసుకునేందుకే నాయకుడు చూస్తుంటాడు. ఒక సర్పంచ్ ఎదగాలని, ఒక ఎంపీటీసీకి ఎదగాలని, ఒక జెడ్పీటీసీగా పోటీ చేయాలని ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రకటించినా సరే చాలా మంది నాయకత్వం మీరన్నట్టు నామినేషన్ వేయడం జరిగింది. పార్టీ తరఫున ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళకి ఉద్దేశం లేనప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇస్తారు అనుకోవడం అన్న తప్పు. వాళ్ళకి ఏంటంటే మానేమన్నప్పుడు పార్టీ ఎలక్షన్ పెట్టొద్దు అన్నటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయడం అన్నది అది కరెక్ట్ కాదు. అది సపోర్ట్ వాళ్ళు ఇవ్వలేదు అన్నది కాదు, ఇచ్చే ఉద్దేశం లేదు కదా. వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇంకా అది క్వశ్చన్ కాదు. ఇంకది పార్టీ సరి అయిన సపోర్ట్ చేసిందా లేదో అన్నది వేరేది. అయితే ఉన్న వ్యవహారం అయితే ప్రతిపక్షంలో జగన్ గెలిచిన తర్వాత ఏ నాయకుడు నాయకత్వం చేయలేదు. కార్యకర్తే పోరాడుకున్నాడు, కార్యకర్తే అది వాడు సర్పంచ్ అవని, ఎంపీటీసీ అవని, ఏదైనా అక్కడక్కడ గెలిచినారంటే కారణం కూడా ఒక కార్యకర్తల తాలూకా బలమే. కానీ ఏ నాయకుడు కూడా, ఏ గవర్నమెంట్, ఏ పార్టీ కూడా వాళ్ళకి సహకరించలేదు. సహకరించకపోయినా కానీ నిలబడ్డారు, పోరాడారు. పార్టీ సహకారం అన్నటువంటి మాట వచ్చింది, మంచిది. అది ఒక ఎమ్మెల్యే వరకే పార్టీ సహకారం ఉంటుంది నాకు తెలిసి. తర్వాత ఏ సీక్రెట్గా మరికో రకం జరుగుతుందో మాకు తెలియదు. కానీ మాకు తెలిసినంత వరకు మాత్రం ఎమ్మెల్యే వరకే సహకారం ఉంటుంది. మిగతా జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, లేదంటే సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ వీళ్ళకి సహకారం లేదు, 100% లేదు. ఎక్కడో ఎమ్మెల్యేకి అంత దిట్టంగా ఉండి వ్యవహారం ఉండి ఏదో కొంత ఫండ్ ఏదో అనేది ఏర్పాటు చేస్తే ఏదో అక్కడక్కడ జరగాలి. అది అన్ని దగ్గర కాదు. ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల తాలూకా తీరి వేరు, వైఎస్ఆర్ ఎమ్మెల్యేల తీరికి వేరు. వాళ్ళందరూ కూడా సౌండ్ పార్టీస్ ఉంటాయి. వైఎస్ఆర్ అంటే ఎక్కడ చూసినా జరిగానే సరైన సౌండ్ పార్టీ ఉంటుంది. అని చేత ఏదో దాంట్లో డబ్బులు తెచ్చి వాళ్ళు పెట్టి వ్యవహారం చేసాం. మరో రకంగా ఆ నాయకుడు డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి, డబ్బులు సంపాదిస్తారు కాబట్టి, లేదంటే వీళ్ళు అదే పద్ధతిలో చేసుకుంటారు కాబట్టి, డబ్బులు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళ సహకారం ఉంటే ఉండొచ్చు. వీళ్ళ సహకారం మాత్రం లేదు, 100% కూడా లేదు నాకు తెలిసి. అధిష్టానం ఆలోచించాలి ఆ ఇష్యూ. లోకల్ బాడీస్ అన్ని బలంగా ఉండాలా. బలంగా ఉండాలంటే ఏం చేయాలా? మీరు ఏం చేస్తున్నారు? బలంగా ఉండాలని చెప్తున్నారు, కార్యకర్తను చెత్తకొడేస్తున్నారు. ఒక సర్పంచ్ గెలాలంటే ₹1 కోటి దాకా పెడుతున్నారు.
ఎందుకు పెడుతున్నాడో ఏటో అర్థం కాదు. కష్టపడుతున్నారు. ఆ పొలాలు అమ్ముకోవడం, మరొకటి అమ్ముకోవడం పట్టుదలకు దిగుతున్నారు, వ్యవహారం చేస్తున్నారు. గెలుస్తున్నారు, పెడుతున్నారు, వేరే సంగతి అది. అదే వైఎస్ఆర్ అయితే ఏం చేసింది? పక్కాగా ఉన్నటువంటి కార్యకర్తలు పెట్టి, పక్కాగా ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థను పెట్టి వ్యవహారం చేసి మొత్తం ఒక చాప చుట్టేసింది మొత్తం రాష్ట్రం అంతటిని. మీలాంటి నాయకులే పంచాయతీ స్థాయిలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టడం వల్లే మొన్న మాజీ మంత్రులు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వాలంటరీ వల్లే మేము ఓడిపోయామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అదే అంతవరకు అది వాలంటరీ అన్నది కరెక్ట్ కాదు. అది వాలంటరీ వల్లే అంతకాలమైనా వైఎస్ఆర్ పార్టీ బతికుంది. వైఎస్ఆర్ పార్టీ బతికున్నదంటే వాలంటరీ వ్యవస్థ ఉన్నంతకాలమే బతికుంది. వాలంటీర్ని ఎప్పుడైతే తీసేశారో వాళ్ళకు పట్టుకుంది. వాలంటీర్లు తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు, చిన్న చిన్న వ్యవహారాలు జరగవచ్చు, వ్యవహారం చేయొచ్చు. పార్టీకి అండగా, పార్టీకి దన్నుగా, పార్టీకి సరైనటువంటి ఒక లీడర్షిప్ చేయడానికి కానీ, సమాచారం సేకరించడానికి కానీ, లేదంటే జన సమీకరణ చేయడానికి కానీ, దేనికైనా కష్టానికి సహకారానికి నీకు ఇవ్వాలన్నా, తీసేవాలన్నా, నీకు పెట్టాలన్నా, నీ భయపెట్టాలన్నా, ఏది చేయాలన్నా వాలంటీర్ చేశాడు. చేసిన చేతే 85% గ్రామస్థ ఈ మన స్థానిక ఎన్నికల్లో విజయం సంపాదించారు వాళ్ళు. కానీ పార్టీ పోవడం వల్లే వీళ్ళ వల్లే పార్టీ పోయిందని చెప్పేసి ఒక రకమైన అభిప్రాయం పెద్దలు చెప్పచ్చు వాళ్ళు. నా లెక్క ప్రకారం అయితే దానివల్ల కాదు. యజమాని 100% తప్పు చేశాడు. తప్పు కంటిన్యూ చేసుకొచ్చాడు. మొట్టమొదటి బిల్డింగ్ చేత కొట్టాడు, తర్వాత 3 రాజధానులు అన్నాడు, తర్వాత మన పోలవరాన్ని పాడు చేసాడు. అది తర్వాత పోర్ట్లు అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు. ఎక్కడైనా స్కామ్ లేనటువంటి స్కీమ్ లేకుండా చేసేసాడు మొత్తంగాను. ఇప్పుడు యథార్థంగా ఆయన మీద జాగ్రత్తగా యాక్షన్ తీసుకుంటే, ఎప్పటి నుంచి వివేకానంద రెడ్డి చచ్చిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకుంటే, ఆయన దిగిపోయే వరకు కూడా ఆయన జీవితాంతం కేసుల నుంచి తప్పుకునే పరిస్థితి లేదు. అది జీవితాంతం అటువంటి పరిస్థితుల్లో ఆయన పరిపాలన చేశాడు అంతాను. ఇప్పుడు చూస్తున్నాం, ఆల్రెడీ రోజు చూస్తున్నాం మందు వ్యవహారం ఎక్కడికి వెళ్తుంది. ముందేదో చిన్నది అనుకున్నాం, అది సెలవులు అలాగా ఏదో మర్రి చెట్టు మర్రి వృక్షంలాగా ఏమైందంటే పక్కరు పోతుంది, ఏళ్ళు పక్కన పోతున్నాయి, కొమ్మలు పక్క పోతున్నాయి, ఒక పక్క వాళ్ళు దిగేస్తున్నాయి, ఒక పక్క ఇంకోటి అయిపోతుంది. ఎక్కడ పోతుందో స్కామ్ అంటే అంత ఎందుకేం స్కాము ఆయన ఒక్కటే చేస్తే అంత పట్టుకెళ్ళదు. అందులో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి స్కామ్ అందులో ఎవడైతే బాధ్యత పెట్టారో వాళ్ళు స్కామ్ చేశారు. అందులో వాళ్ళను స్కామ్ నీకు అప్పచెప్పు తలుకుంటే ఏంటి, అక్కడ పట్టుకెళ్ళి 1000 కోట్లు కప్పెట్టాలంటే వాళ్ళకుంటావు నువ్వు అందరూ స్కామ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు రెండోసారి పార్టీ అధికారంలోకి రావాలంటే మీరు సూచించే సూచనలు, మేము సూచించే సూచనలు ఏంటంటే, పరిపాలన వ్యవహారంలో ఎవరు ఏలేదు చూపెట్టడానికి లేదు. ఎక్కడ జరుగుతుంది? రాజకీయం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తారు కానీ రాజకీయం చేయరు వాళ్ళు. ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు పరిపాలన తెలిసిన రాజకీయం చేయరు వాళ్ళు. రాజకీయం వాళ్ళకి చేత కాదే తెలియదు, లేకపోతే పరిపాలన చేయడం తెలిసిన కానీ రాజకీయం చేయడం చేత కాదు నన్ను అడిగితేనే. నా అనుభవంలో చెప్తున్నాను అది నేను. రాజకీయం అంటే ఏంటంటే ఓటింగ్ సంపాదించడం, ఓటర్స్ నిలబెట్టుకోవడం, ఓటర్ని 100% కవర్ చేసుకోవడం. అదేం చేయాలి, ఎలా చేయాలి, దానికి ఏం కావాలి, ఏమేం చేయాలి? ఒక సీనియర్ టీడీపీ నేతగా మీరు ఇచ్చే సూచనకి రాజకీయం చేయాలన్నా, మీ ఊర్లో రాజకీయం చేయాలంటే ఏ విధంగా చేస్తారు? మీరు మంచి క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఏదైనా ఒక ఊరునో లేదంటే ఒక పోలింగ్ బూత్నో ముందు ఒక ఫార్మాట్కి తీసుకోవాలి. అది ఏదైనా
చర్చ జరిగేటప్పుడు కానీ దాని మీద ఏదైనా గట్టిగా ఆలోచన చేసేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం చేయాలా ఒక దగ్గర ఈ ఈ జిల్లానో లేదంటే ఈ మండలానో ఈ గ్రామాన్నో పెట్టి ఆదర్శంగా పెట్టాలన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వ్యవహారంలో కానీ నేను అనేది ఏంటంటే అదేదో పెడుతున్నారు, జిల్లా అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. వాళ్ళు అంటున్నారు, బాగానే అంటున్నారు. ఎక్కడ అంటున్నారు? చంద్రబాబు అయితే చెప్తున్నాడు, చంద్రబాబే పరిపాలన చేస్తున్నాడు, చంద్రబాబే వాటర్స్ అందరూ రెడీ చేసుకుంటారేమో అన్న పరిస్థితుల్లో ఉంది. మంత్రి ఏదో చెప్తున్నాడు, మంత్రి ఎంతవరకు అంటే ఆయన తీరు ఎంతవరకే. ఎమ్మెల్యే ఏదో చెప్తున్నాడు అంటే ఎమ్మెల్యే కూడా అంతవరకే. మండలం స్థాయి అనుకుంటే మండల స్థాయి కూడా అంతవరకే. ఇప్పుడు ఆల్రెడీ జాగ్రత్తగా మరి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆ వేళ ఓటింగ్కి ఈ వేళ ఓటింగ్కి ఎంక్వైరీ చేయండి, తేడా వస్తుంది. ఇంత మంచి పని, ఇంత సపోర్టు, ఇంత సంపాదన, ఇంత వ్యవహారం, ఇంత కార్యక్రమం చేసినటువంటి రాష్ట్రం అక్కడ లేదు. వాళ్ళను వాటర్ అప్పుడు బ్యాలెన్స్ కనపడుతుంది. ఇప్పుడు ఆ 2 రోజుల్లో గెలిచినటువంటి 4-5 రోజుల్లో, 10 రోజుల్లో, 15 రోజుల్లో, లేదా ఆ 2-3 నెలల్లో వైఎస్ఆర్ లేదు. వైఎస్ఆర్ అందరూ టీడీపీ కోసం చూశారు. ఆ వేళ వైఎస్ఆర్ వాళ్ళని టీడీపీకి తీసుకుంటే రాజకీయంగా చూసి ఎమ్మెల్సీ రాడాడు బొత్సవాడు ఎమ్మెల్సీ రాకపోతే అక్కడ ప్రతిపక్ష హోదా ఆడికి రాదు. అక్కడ అది ఆడితో పెట్టాలకుండు. ఆ వేళ ఎప్పుడైతే లోకల్ పార్టీస్ ఏమైనా తీసుకున్నామో ఈ వేళ ఆల్రెడీ 100% కూడా ఎంపీపీలు, జడ్పీటీసీలు, 100% జిల్లా పరిషత్తులు, ఎంపీపీలు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూర్చుందరు. ఇప్పుడు కూర్చోరంటారా? కూర్చుందరు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత వేరేది. ఇప్పుడు ఆల్రెడీ అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వెంటనే మార్పులు జరుగును. ఆల్రెడీ టీడీపీ వాళ్ళు కూర్చుందరు, టీడీపీ వాళ్ళు పరిపాలన చేద్దరు. ఇప్పుడు చేయకపోవడం కారణం ఏంటి? ఒక్క మండలమైనా జరిగాయి విశాఖపట్నం జిల్లాలో. లేకపోతే మొత్తం ఇంచుమించండి ఉత్తరాంధ్రలోనే ఎక్కడైనా ఒక్క మండలం మారిందా? అక్కడక్కడ మున్సిపాలిటీలు మారి నర్సీపట్నం ఉంది, ఒక తేడా. మున్సిపాలిటీ మారిందా? ప్రతిపక్షంగానే పోరాడుతున్నారు అక్కడ మన వాళ్ళు. అవకాశాన్ని వచ్చినప్పుడు వినియోగించుకోకపోవడం వల్ల. అంటే పార్టీ ఫిరాయింపుల్ని మీరు దాన్ని ఓకే చేస్తారా అంటే అది వేరే సంగతి. అది అవకాశం వచ్చినప్పుడు ఎదర పార్టీని చెదగొట్టడం, ఎదర పార్టీని మరో రకం చేసుకున్నప్పుడు అదేదో అయిపోవడం కాదు. ఆ పార్టీని ఎప్పుడైతే అవకాశం వచ్చిందో దాన్ని చీల్చామంటే ఆడు వచ్చి మనలో ఏం చేస్తాడు కదా, మన పార్టీ ఏమైపోతుందని కాదు. అది చీల్తుంది ముందు పార్టీ. అది చీల్తే ఆటోమేటిక్గా మనది బాగున్నట్టు కదా. మనోలేటి ఆడిగాని వచ్చేస్తాడేమో, ఆడిగాని చూసేస్తాడేమో, ఆడికి పరిపాలన ఇచ్చేస్తాడేమో, ఇన్నాళ్ళు బట్టి మనవాళ్ళు ఉన్నారు, ఏదో నిజంగా ఇప్పుడు కూడా మనవాళ్ళకి ఏదో పెట్టేస్తున్నట్టు చేసేస్తున్నట్టు. మీ నాయకుల తాలూకా వే ఆఫ్ టాకింగ్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కింద స్థాయిలో పనిచేసే కార్యకర్త రక్తం చిందించి పోరాడుతూ ఉంటాడు. అది ఒక ఎంపీటీసీ గానో, సర్పంచ్ గానో, జెడ్పీటీసీగా గెలుస్తాడు అతను పార్టీ వాళ్ళు. మళ్ళీ మీ పార్టీలో తీసుకొస్తే నలిగిపోయే వాళ్ళు ఎవరంటే కింద ఉన్న కార్యకర్తనే నలిపేస్తున్నారు. నాయకులు సమానంగా ఉంటారు కదా అనే ఉద్దేశంతో కార్యకర్త చాలా బాధపడుతున్నారు. దీనిపై మీ ఉద్దేశం? దాన్ని మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు చాలా దగ్గర ఎమ్మెల్యేలే తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే ఓడిపోతే కొత్త ఎమ్మెల్యే తెచ్చి పెట్టుకుంటున్నారు కదా. ఒక ఎమ్మెల్యేనే పెట్టుకున్నప్పుడు కింద స్థాయిలో ఈ స్థాయిలో సర్పంచ్నో వ్యవహారంలో పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం తీసుకురావడంలో తప్పు లేదని నేను అంటున్నాను. ఒకటి తీసుకొచ్చారు. దీని మీద పరిపాలనా వ్యవహారం అన్నది కూడా ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేకి అయితే చేస్తున్నాడు. మన కార్యకర్త మనడు కాసుకోలేడా? నేను అనేది అదే, పార్టీని బలోపేతం చేయడం కోసం చేసే పనులన్నీ చెయ్యి. గ్రామ స్థాయిలో పరిపాలనా వ్యవహారం మాత్రం మన వాళ్ళు చేసేలా చేయి. ఇప్పుడు ఎలాగుంటుంది పరిపాలన, ఎలాగుంటుంది? చంద్రబాబు చెప్తున్నాడు ఈవేళ వెళ్ళి ఊరూరు తిరగండి అని. సపోజ్ ఇప్పుడు జరిగేది
ఏది సుపరిపాలన ముందడుగు సంవత్సర పండుగ ఏదో పెట్టారు. ఎంతవరకు అది మన గుండె మీద చేసుకుని చెప్పండి, ఎంతవరకు అది సక్సెస్? ఆయన చెప్పాడు వీళ్ళు చేస్తున్నారు, ఆయన చెప్పాడు వీళ్ళు చేస్తున్నారు అంతే. ఏం చేయాలో వీళ్ళు ఆలోచించలేదు, ఏం చేయాలో వీళ్ళు ఆలోచించలేదు. ఆయన చెప్పాడు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి రోజు బొమ్మ పంపిస్తున్నారు, లేదా కావాలి వాళ్ళకి బొమ్మ పంపిస్తున్నారు, అదే అంతవరకే. చేత ఏంటంటే అక్కడ చెప్పడం కాదు, ఇక్కడ రావాలా. ఎమ్మెల్యే చేసే పని ఎమ్మెల్యే చేయాలా, మండలం చేసే పని మండలం చేయాలా, గ్రామ నాయకుడు చేసే పని గ్రామ నాయకుడు చేయాలా, గ్రామంలో పరిపాలన చేసి కార్యకర్త పరిపాలన చేయాలా. అటు తెలుగుదేశం కూడా ఉన్నాయి, కాంగ్రెస్ కూడా ఉన్నాయి, మరికోవడం ఉన్నాయి, మన నాయకుడు అని ఇంకొక నాయకుడు ఉన్నాయి. పరిపాలన అన్నది మాత్రం గ్రామ కార్యకర్త, గ్రామ ఓటర్స్ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి, కార్యకర్త కూడా అలా ఆడుకొని ఉంటాడు కాబట్టి, కార్యకర్తను పెట్టే గ్రామ పరిపాలన చేయాలి నా ఉద్దేశం అయితేని. అలాగ ఇన్నడే అది సక్సెస్ అవుతుంది. 10 కాలాల పాటు ఉంటుంది. 10 కాలాల పాటు ప్రభుత్వం కూడా కంపల్సరీగా పరిపాలన చేస్తుంది అది. కానీ ఆ అవకాశం ఇవ్వడం వల్లే వైఎస్ఆర్ ఒక రకంగా ఓడిపోయింది కదా అనుకోవచ్చు. వైఎస్ఆర్ ఓడిపోవడం దానివల్ల కాదు. నాయకుడు తప్పుడు మనిషి, నాయకుడు చెడ్డపేరు తెచ్చాడు. మన ఓటంతా ఎవరికేశారు? జగన్ను ఓడించాలని వేశారు ఓటు. జగన్ను చూసేసారు ఓటు అంతా మన వేసిందంతా కూడా. కింద స్థాయిలో చూసి ఎవరిని ఓటేయలేదు, మంచోడో చెడ్డోడో చూడలేదు. జగన్ను ఓడించాలా, ఇటువంటి మనిషి రాష్ట్ర పరిపాలన ఉండకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చే జగన్ను ఓడించారు అందరూ. మొన్న వేసినటువంటి ఓటు అందరూ కూడాను డబ్బులు ఇచ్చినా ఈగిపోయినా, మంచివాడిని పెట్టినా చెడ్డవాడిని పెట్టినా, అప్పటికప్పుడు బీజేపీని పెట్టినా, అప్పటికప్పుడు జనసేనని పెట్టినా, అప్పటికప్పుడు ఈ పార్టీ వాడిని తీసేసినా, ఇక్కడ ఏమో అవకాశం లేనని పెట్టినా, అక్కడ అవకాశం ఉన్నవాడిని పెట్టినా, అలా అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మన ఎమ్మెల్యేని పెట్టినా, ఇక్కడ ఎమ్మెల్యేని తీసేసినా, ఇంకొకరిని చేసేసినా, అందరూ ఓట్లు వేసేసారు. అనకాపల్లిలో జనసేన పెట్టారు, అనకాపల్లి పార్లమెంట్కి బీజేపీ పెట్టారు, తెలుగుదేశం తీసుకొచ్చి మాడుగులో పెట్టారు, ఇక్కడ తీసేసేసి అక్కడ అక్కడ పెంచుతురాన్ని తీసేసేసి అక్కడ జనసేనని పెట్టారు. ఎక్కడ ఎవరు పెట్టినా ఓటు కదలలేదు. ఎందుకు చదవలేదు? మెయిన్ హెడ్ ఏంటంటే ఆడిని ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఓటు వేయకూడదు, వాడికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్నటువంటి పరిస్థితి మీద మొన్న జరిగినటువంటి ఎలక్షన్ అది. అందువల్లే తెలుగుదేశం పార్టీ పక్కగా నిలబడగలిగింది, అవకాశం జరిగింది. డబ్బులు ఖర్చు పెట్టేసేవో లేదా మరో రకం కాదు. డబ్బులు ఖర్చు పెట్టిన దగ్గర అలాగే ఉంది, డబ్బులు ఖర్చు పెట్టుకున్న అలాగే ఉంది. తర్వాత ఇంకొకటి, పరిపాలన వ్యవహారంలో కూడా అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాలు ఒకే స్థాయిలో పరిపాలన జరగాలి. చంద్రబాబు తాలూకా కుప్పం ఉంది, అక్కడ ఒక రకంగా ఉంది. ఇక్కడ మంగళగిరి ఉంది, అక్కడ ఇంకో రకంగా ఉంది. ఇంకా కొంత డబ్బులు వ్యవహారంగా ఉండి సీనియర్ మంత్రులు ఉన్నారు, అక్కడ ఒక రకంగా ఉంది. ఉండొచ్చు, చిన్న తేడా ఉండొచ్చు, అంత తేడా ఉండకూడదు. కుప్పంలో ఇన్ని నోట్లు వచ్చేసినా ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు, మంగళగిరిలో ఇన్ని నోట్లు వచ్చేసినా ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఇంకొక ఎమ్మెల్యే రాడు కదా అక్కడ. అది అన్ని గ్రామాలు, అన్ని నియోజకవర్గాలు కూడా సమపాన్యంగా ఉండాలి పరిపాలన వ్యవహారంలో. ఒకటి అతి ముఖ్యమైనటువంటి వ్యవహారం నేను చెప్పేటువంటి పార్టీకి చూసినది. రెండోది ఏంటంటే, గ్రామ స్థాయిలో వ్యవహారం చేసింది కంపల్సరీ. ఓటర్స్ అందరూ గ్రామ స్థాయిలోనే ఉంటారు, గ్రామ స్థాయిలోనే మన కార్యకర్త ఉంటాడు. కార్యకర్త ద్వారాగానే వాలంటరీ టైపులో వాలంటరీకి ఇచ్చినటువంటి అధికారాలన్నీ కూడా వీడికిచ్చి వాడికి జీతం ఇస్తే మళ్ళీ వాడు జీతగడ్డ అయిపోతాడు, వాడికి జీతం ఇస్తే జీతగడ్డ అయిపోతాడు. వాలంటరీ అంటే వాలంటరీ ఆడు వాలంటరీగా చేయాలాడు, వాడు కష్టపడుతున్నాడు, చేయి మంచివాడు కదా, 2 కోట్లు 3 కోట్లు అయితే ప్రాజెక్ట్ అయ్యి ఏదో వ్యాపారం చేసుకుంటాడు, మరికొంచెం చేసుకుంటాడు, ₹1 కోటి లోన్ ఇయ్యి, లేకపోతే ఇంకేదైనా ఆడికి మనసు ఇష్ట ప్రకారంగా ఒక మనిషికి ఒక రకంగా ఉంటుంది.
ఒకటి 2 కోళ్ళు ఇస్తే పెంచుకుంటే బతుకుతాను అంటాడు, ఒకటికి గెలిపి ఇస్తే బతుకుతాను అంటాడు, ఒకటి ఇంకో పని చేస్తే బతుకుతాను అంటాడు. ఆడ ఆశ ఆడ వ్యవహారం అంతవరకు. అది ఆడికి కావాల్సిన తృప్తిగా ఆడికి చేయి, ఆడికి కావాల్సిన ఏది చేయి, తప్పులేదు. జీతం ఇవ్వకో, జీతం ఇస్తే ఆటోమేటిక్గా ఆడు ఏమవుతాడు, ఉద్యోగస్తులు అయిపోతున్నాడు. ఉద్యోగస్తులు అయిపోతే ఉద్యోగస్తులుగా బుద్ధులంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు 100% ఉద్యోగుల వల్లే గవర్నమెంట్కి ఒక రకంగా 50% తేడా పనిష్మెంట్ ఉంది అలా అనుకుంటున్నారు వీళ్ళు. ఉద్యోగస్తులు అనుకుంటున్నారు, ఉద్యోగస్తులు కట్టడి చేయడం కష్టం అనుకుంటున్నారు. చెయ్యాలి, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, జీతాలతో తృప్తి చెందేలాగా వాళ్ళు ప్లాన్ చేయాలి. ఉద్యోగస్తులు అనేసరికి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఒక రకమైన స్వార్థం వ్యవహారం. ఉద్యోగస్తులు కట్టడి చేస్తేనే కానీ నేను అన్నటువంటి ఈ పరిపాలన, ఈ వ్యవహారం దగ్గర మనం తేడా వస్తుంది. ఉద్యోగస్తుల్ని వీళ్ళు సమన్వయం చేయాలి. వీడి మామూలుగా డబ్బులు తీసుకోకుండా చెయ్యని ఈడంటాడు, ఆడు డబ్బులు తీసుకున్నవాడు ఆడు చేస్తే మన ప్రమాదం. అది వాలంటీర్కి కంపల్సరీగా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రూపాయి తీసుకోకు, మీకు మేము భరోసా ఉన్నాం, మీ టాలెంట్ నిలబెట్టుకోండి, చేసుకోండి, మీకు ఏం చేయాలో మేము చేస్తాం, నీకు ఆశేటి చెప్పు, ఇది అయిన తర్వాత మేము చేస్తాం, ఇందులో ఉన్నని చెప్పు, నువ్వు ఇది పడుకో. ఉద్యోగస్తులకు అలాగే, నీ జీతం నువ్వు తీసుకో, నువ్వు పొందిగా ఉండు, వ్యవహారంగా ఉండు. వాళ్ళు యూనియన్లు కడుతున్నారు, వ్యవహారం చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ కొంతమంది సపోర్టు, కొంతమంది వ్యవహారం. ఉద్యోగస్తులు కూడా సీఎం దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ పంచాయతీ దాకా ఉన్నదో వాళ్ళకి అలాగే, ఒక సెక్రటరీ దగ్గర నుంచి ఇక్కడ విఆర్ఏ దాకా వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళ యూనియన్లు వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి. వీళ్ళు ఉడతారు పోతారు, వాళ్ళు అలాగే ఉంటారు. అందుదగ్గ వాళ్ళు సరి అయినటువంటి సమన్వయంగా తీసుకొచ్చి వ్యవహారం తీస్తేనే కానీ మీరు ఎంత చేసినా అంతే. ఉదాహరణకి పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు, కూలుతున్నాయి. ఎందుకు కూలుతున్నాయి? ఇప్పుడు ఎప్పటి నుంచో పూర్వకాలం మనకు కట్టిన బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి. మన ఏరియాలోనే ఒక కోఆపరేటివ్ బిల్డింగో, లేదంటే ఒక స్కూల్ బిల్డింగో, లేదా ఒక హాస్పిటలో, లేకపోతే ఇంకోటి ఏవో ఉన్నాయి, ఇవి కడుతున్నారు. దాంతోపాటే ఆ గ్రామంలో ఉన్న ముసలమ్మలకు తరఫు ఇల్లు ఇస్తున్నారు, వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. 10 సంవత్సరాలు దాటి 11 సంవత్సరాలు రాబోతేప్పటికి ఎప్పటికి కిందట సోలు కనపడతాయి, ఇచ్చులు రాలుతాయి. అది పనికిరాదు, తీసేయి, బిల్డింగ్ తీసేయి. ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే పని చేయించే దగ్గర ఆ లోటుపాటు ఉండకూడదు. ఆ కాంట్రాక్ట్ మీద పెట్టాలా బాధ్యత, ఆ ఇంజనీర్ మీద పెట్టాలా బాధ్యత. ఇన్ని సంవత్సరాలు కంపల్సరీగా ఉండాలి అన్నటువంటి పరిస్థితుల్లో, ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ ఉండాలన్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి రావాలి అక్కడ. ఏదో ఒక అలవిలే కాదు ఇది. ఉద్యోగస్తుల్లో రకంగా సరైన పద్ధతుల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. చూస్తున్నాం మనము, ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా హాస్టల్ బిల్డింగ్లు ఒకటి, స్కూల్ బిల్డింగ్లు ఒకటి, కట్టడమే పడిపోవడం, పడిపోవడమే. ఇదేం వ్యవస్థ ఏటో, దాని మీద యాక్షన్ ఉండదు, ఏముండదు. పరిస్థితి అలా ఉంటుంది. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు రోలుగుంట పిహెచ్సి చూశాను నేను. 7 బిల్డింగులు 8 బిల్డింగులు అలా పడిపోయి ఏడిసి అలాగా. దాని మీద చేయనిచ్చారు కాదు, చూడనిచ్చారు కాదు. దెయ్యాలు ఉంటాయో, పాములు ఉంటాయో, అటు వెళ్ళొద్దు అని వారు. ఒక బిల్డింగ్ తీసి సద్యం చేసాం. మా మీద కంప్లైంట్ ఇచ్చింది డాక్టర్ అమ్మ, మా పెర్మిషన్ లేకుండా మీరు చేయకూడదని కంప్లైంట్ ఇచ్చింది. చెట్లు అడ్డంగా ఉన్నాయని చెట్టు కొట్టి వ్యవహారం చేసి అదంతా శుభ్రం చేద్దాం కదా అని చెప్పేసి ప్లాన్ చేసాం. ఆ జాగాకు ఒక ప్రహారీ నిర్మించాం. అదంతా ఆక్రమణకు గురైపోయింది. రోలుగుంట పిహెచ్సి మొత్తం ఆక్రమణకు గురైపోయింది. ఈ చివరి నుంచి ఆ చివరి రోడ్డు పాయింట్ అంతా ఆక్రమణ అయిపోయింది.
అన్ని పాకలే ఉన్న స్థలం అంతా కూడా పాడైపోయిన బిల్డింగ్లు. డేరింగ్ చేసాం అక్కడ. పెట్టుకో కేసు. మేము మంచి పని చేస్తున్నాం, మా డబ్బులతో చేస్తున్నాం, గవర్నమెంట్ డబ్బులతో చేయలేదు. అది బాగుండాలని చేస్తున్నాం. నువ్వు అడ్డంకొచ్చారా, పెట్టుకున్నాం అంతే. డేరింగ్ వెళ్ళి చేసి వ్యవసాయం చేసి చేస్తే ఇవాళ అక్కడ శుభ్రమైనటువంటి బిల్డింగ్ కట్టాం, హాస్పిటల్ కట్టాం అక్కడ. ఇంకా న్యూసెన్స్ ఉన్నదేమో, పూర్తి పోయిందా, ఇంకా అటే పక్క ఉన్నట్టుగా ఉంది కొద్దిగాను. ఏదో కొద్దిగా ఉందా, మేము ఎంతవరకు చేసామో అంతవరకే ఉంది. అది బిల్డింగ్ కట్టారు, మసులుకుంటున్నారు. ఎదరి పక్క అంత ఇప్పుడు ప్రహారీ కట్టారు. ప్రహారీ మేము కట్టలేదు. ప్రహారీ కావాల్సినంత ఇవన్నీ తొలగించాం. అందులో రాజకీయాలే. అయ్యయ్యా మనోడిది లేదు, ఎన్నోడిది లేదు, అందులో తీసేయండి, ఇలా వదిలించుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వదిలించుకోండి. అలా చేయడం వల్ల ఇలా ఆ హాస్పిటల్కి అంత స్థలం ఉన్న స్థలాన్ని ఆక్రమించేసిన దాన్ని సరైన పద్ధతిలో తీసాం కాబట్టి ఆ రోడ్ పాయింట్ అంత ప్రహారీ కట్టుకొని అంత ఖాళీ స్థలం వచ్చి ఆ బిల్డింగ్ అంత విలువ వచ్చింది కదా, హాస్పిటల్కి అంత విలువ వచ్చింది కదా. ఇంకా బోల్డ్ స్థలం ఉంది, బోల్డ్ అంతా ఇంకా పాడైపోయినటువంటి బిల్డింగ్లో న్యూసెన్స్ అంతా తీయవలసి ఉంది. అలాగేంటంటే ఒక డేరింగ్గా, ఒక వ్యవహారంగా శుభ్రంగా చేయాలి, తప్పదు. ఆ రకమైనటువంటి అవకాశాలు ఇవ్వాలా, చెయ్యాలి. అంతేగాని ఏదో పదవి ఇచ్చాం కదా, పదవి అయిపోయే వరకు మనం ఏదో ఉండొచ్చు కదా, మనకి ఏదో జీతం వస్తుంది కదా, మనకి ఏదో పెన్షన్ వస్తుందా, లేదా ఏదో ఇది టీఎల్ గీఎల్ వస్తున్నాయి కదా అనుకోవడం తప్పది. ఆ రకమైన పరిస్థితుల్లో ఉండాలా. ఆ రకంగా పై స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఆ స్థాయిలోంచి కూడా ఈ సపోర్ట్ ఉండాలి ఇక్కడ, ఈ పరిపాలనకి. ఇక్కడ అలా ఉంటేనే, ఉదాహరణకి అదే చెప్తున్నాను నేను. పైనుంచి ఆ రకమైనటువంటి సపోర్ట్ ఉంది కాబట్టి, ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మేము ధైర్యంగా చేయగలిగినాం. అది ఊళ్ళో కొంతమందికి ఇష్టం రాకపోయినా, మన పార్టీ వాళ్ళకి ఇష్టం రాకపోయినాను. అది కావాలనే వైఎస్ఆర్ చెప్తే తీయించేస్తానని కూడా మా మీద పడ్డారు. అదే మరి అలాగే అనుకున్నప్పుడు నియంత పాలన అనే అపోజ్ చేసినప్పుడు మీ మీద మరి అవకాశం దొరికినట్టే కదా, మీరు అలాగే కంపల్సరీ చేస్తారు. నియంత పాలన కాదు నేను పరిపాలనా వ్యవహారం దగ్గర, బాగుండే దగ్గర, వ్యవహారం దగ్గర ఉద్యోగస్తుడికి మనకి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను తేడా చెప్తున్నాను. అది చేయరు. నాకు రూల్ కావాలా, రూల్ పోషన్ కావాలా. ఆ బిల్డింగ్ ఎరగొట్టాలి, తీయాలి అంటే వాళ్ళు మళ్ళీ లెటర్ పెట్టాలి. ఆ లెటర్ బెటరు, అది ప్రాసెస్ చేయరు, అలా ఆర్డర్ ఎవరు. ఇది ఆర్డర్ కాకపోతే మళ్ళీ రూలింగ్ అవుతుంది. ఇది ప్రతి ప్రభుత్వంలోని జరిగే వ్యవహారం. మీరు సూటిగా చెప్పండి, 2029లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూటిగా చెప్పండి. మంచి మాట చెప్పారు. ఇక్కడ ఏంటంటే పరిపాలనా వ్యవహారం అన్నది అధికారుల వ్యవహారాల్లో కూడా సరైనటువంటి కట్టడి, వాళ్ళు కూడా కరప్షన్ వ్యవహారం అన్నది ఉంటే ఆ కరప్షన్ ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తున్నారో అక్కడి నుంచి ఇది మన ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తుంది, రకరకాలుగా వెళ్తుంది అన్నది ఒకటండి. దాన్ని సరైనటువంటి రూట్లో పెట్టాలి. ఇవాళైనా రేపైనా ఎలిటైనా తేలితేనే ప్రజాస్వామ్యం అన్నది బతకదు అక్కడ, ఒకటి. రెండోది, పరిపాలన అన్నది గ్రామ స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో వాటర్ పక్కన ఉన్నటువంటి కార్యకర్తే పరిపాలన చేయాలి. 50 మందికో 40 మందికో ఒక వాలంటీర్ని పెట్టాలి కంపల్సరీ. వాళ్ళ కష్టకాలు చూడాలి, వాళ్ళ మీద పెత్తనం కాదు, వాళ్ళ కష్టకాలు చూడడం కోసం. ఏ మనిషికి ఏది అవసరం, ఏ మనిషి ఏ రకంగా ఇబ్బంది పడుతుంది, గ్రామ సచివాలయాలు ఇచ్చేయాలా. మంచిడో చెడ్డడో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు, గ్రామ సచివాలయం తెచ్చిపెట్టాడు గ్రామంలో. చిన్న పని కాదు అది. ఈవేళ వాలంటీర్లు పెట్టి గ్రామ సచివాలయం పెట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా. వీళ్ళు సచివాలయానికి అనుసంధానం చేసే సరిపోద్ది. వీళ్ళ చేత పరిపాలన చేయిస్తే, పరిపాలన అన్నది సీఎం లెవెల్లో సీఎం పరిపాలన చేయాలి, మంత్రుల లెవెల్లో మంత్రుల పరిపాలన చేయాలి, ఎమ్మెల్యే లెవెల్లో ఎమ్మెల్యే చేయాలి, మండల లెవెల్లో మండలం చేయాలి, గ్రామ లెవెల్లో గ్రామం చేయాలి. పరిపాలన అన్నది గ్రామ అడుగు స్థాయిలో కార్యకర్తలు చేయాలి. ఇవన్నీ ఎవరి పనులు వాళ్ళు చేయాలి. అలా కాకుండా ఎవరి పనులు వాళ్ళు చేయలేదు. ఇవన్నీ పనులు కూడా ఆ ఊర్చాలకు సమస్యలంతా నాదే అని చెప్పేసి కూడా తప్పులేదు.
చూడవలసిన బాధ్యత ఉంది నీకు. చూడు, డైవర్ట్ అవ్వకుండా చూడు, తప్పు చేయకుండా చూడు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరి మీద కూడా మండల కార్యకర్త, మండల ప్రెసిడెంట్ అవ్వచ్చు, జడ్పీటీ అవ్వచ్చు, పార్టీ ప్రెసిడెంట్ అవ్వచ్చు, మరికొకరు అవ్వచ్చు, వీళ్ళందరూ జాగ్రత్తగా పనులు చేస్తున్నారో లేదో, ఎవరో ఈ సర్పంచ్లు, ఈ ఎంపీటీసీలు, ఈ నాయకులు, వ్యవహారాలు వీళ్ళందరూ కూడా ఏ రకంగా ఉన్నారు, పార్టీ రకంగా ఏ రకంగా ఉన్నారు, ఆ వ్యవహారాలు ఎలా ఉన్నారు, ఏ వ్యవహారాలు ఉన్నారు చూడవలసిన బాధ్యత వీళ్ళది. వాళ్ళు ఏం చేయాలా, వీళ్ళ మీద కన్నేయాలి, 100% వీళ్ళ మీద కన్నేయాలి. అప్పుడు సరిపడా పని ఉంటుంది వాళ్ళకి సరిపడా పని ఉంటుంది. అప్పుడు మండల లీడర్స్ మీద ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, గ్రామ పరిస్థితి ఎలా ఉంది, మండల పరిస్థితి ఎలా ఉన్నది అన్నది చూడవలసిన బాధ్యత ఎమ్మెల్యేది. ఎమ్మెల్యే కంటిన్యూ బొరబెట్టాలి. ఇక్కడ పనులు ఎమ్మెల్యే చేయడం కాదు, గ్రామ స్థాయిలో పనులు ఎమ్మెల్యే చేయడం కాదు. మేము చూస్తున్నాం, ఏ ఆఫీస్కి వెళ్ళా, ఏ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి జరిగేది వందల వేల మంది నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా కార్డుల కోసమో, పెన్షన్ కోసమో, లేదా దీనికోసమో కార్డులు పట్టుకొస్తాను నిరంతరం వస్తూనే ఉంటారు. అలాగ ఆ పరిస్థితి రాకూడదు. ఆ పని వాళ్ళు చేసేది కాదు. ఇక్కడ చేయాలి పని, వీళ్ళు చేయాలి పని. ఆయన పర్యవేక్షణ ఉండాలి అందరి మీదను. ఆయన తలుగా పరిస్థితి ఏంటి, అందరి మీద పర్యవేక్షణ, పని చేస్తున్నారా లేదా, వ్యవహారం చేస్తున్నారా లేదా, మంచిగా చెడ్డ ఏమైనా లోటుపాటు ఉంటుందా, ఎవడో అశ్రద్ధగా ఉంటున్నాడా, ఎవడో తొందరపాటు పడుతుందా, లేదా మరికొట్టని పరిస్థితిలో వాళ్ళకి పర్యవేక్షణ ఉండాలి. అలాగా అది లేదు. నువ్వు వెళ్తే నీకు రాసి ఇచ్చేస్తున్నారు, నేను పెడుతున్నారా. అక్కడ సచివాలయం ఉందో, అక్కడ ఎంపీ ఉన్నాడు, అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, అది ఒక ఎంపీటీసీ ఉన్నాడు. గవర్నమెంట్ ఒక సిస్టమ్ పెట్టింది. ఏంటి ఉద్దేశం ఏంటి, భర్త చచ్చిపోయిన తర్వాత వాడికి పెన్షన్ ఉంటే వెంటనే భార్యకి ఆ నెలలోనే ఇచ్చేయండి అన్నది. అది బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. పంపించేవారు కాబట్టి అది చచ్చిపోయింది కాబట్టి ఇచ్చేయమన్నారు. దానికి ఏం చేశారు, ఈ వేళ నుంచి అన్నారు. నేను చచ్చిపోయిన పరిస్థితి అన్నది మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. నేను చచ్చిపోయిందని క్వశ్చన్ వచ్చింది. ఈ ఆపేశారు. నిన్న చచ్చిపోయిన దగ్గర నుంచి మళ్ళీ లెక్క తీశారు, మళ్ళీ కొన్ని వచ్చినాయి. మొన్న చచ్చిపోయిన పరిస్థితి ఏంటి, అయ్యి తీశారు, మళ్ళీ కొన్ని పేరు. అంతకుముందు చచ్చిపోయిన పరిస్థితి ఏంటి, 3 డేట్లు మారి. అలాగా 2 నెలల కిందట 1వ తారీఖు ఇస్తాను డబ్బులు 12 అన్నారు, మళ్ళీ 1 అన్నారు, మళ్ళీ 12 అన్నారు, మళ్ళీ నిన్న ఇచ్చారు. నిన్నైనా వీళ్ళందరినీ మళ్ళా పిలుచుకో ఇంకో దగ్గర పిలిచి వ్యవహారం చేసి అప్పుడు మనకి డబ్బులు ఇచ్చారో, ఇంకొక డబ్బులు ఇచ్చారో, ఒకరికి తగ్గించారో, ముగ్గురికి ఇచ్చారో, మొత్తం వీళ్ళందరినీ మళ్ళా మోసుకుపోయి వ్యవహారం చేశారు. అవసరమా? దానివల్ల ఏదైనా ఇదైనా గ్రామ స్థాయిలో ఇచ్చిందే, గ్రామ స్థాయిలో వ్యవహారం చేసిందే, నా గుట్టే కూడా వాళ్ళకి ఇచ్చేస్తే పోయేదానికి. అది అంత పని షెడీ వ్యవహారం చేయాల్సిన పనే ఉందా? ఆర్భటం తగ్గించమంటున్నాను నేను. అనవసరం వచ్చింది పెన్షన్. మీకు ఎవరు ఇచ్చారు? లోకల్ కార్యకర్త పెట్టాడు, లోకల్ వాలంటీర్ పెట్టాడు. అది అంతిమంగా మీ నిర్ణయం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ అవని, లేకపోతే మా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు అయితేని, కార్యకర్తలు అయితేని, వీళ్ళ చేత రాజకీయంగా చేయవలసిన పనులన్నీ కూడా వీళ్ళ చేత చేయించాలని మీ ఉద్దేశం. పరిపాలన అన్నది సీఎం లెవెల్లో సీఎం చేయాలా, మంత్రి లెవెల్లో మంత్రి చేయాలా, ఎమ్మెల్యే లెవెల్లో ఎమ్మెల్యే చేయాలా. వాళ్ళు ఫండ్స్ తేవడం, వ్యవహారం చేయడం, ఎక్కడ పెట్టాలో, ఎలా పంచాలో, ఏం చేయాలో అన్నది ఒకటి. కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్తో ఒకరి గట్ట ఉన్నది అవన్నీ చూసుకోవడం అన్నది ఒకటి. తర్వాత ఏంటంటే ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో, ఎవరెక్కడ పని చేయలేదో అన్నది చూసుకునే పరిస్థితి ఒకటి. ఇవన్నీ సరిపడా పనులు వాళ్ళకు ఉన్నాయి, అవి లేవు. అవి లేకుండా లేనటువంటి వ్యవహారాలకి, అనవసరమైన వ్యవహారాలకు వెళ్ళి కాలక్షేపం చేస్తున్నాం అంత మొత్తం అంతా. తర్వాత ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఎలా ఉంటుంది కదా. ఉదాహరణకు మా ఊరే ఇక్కడ వైఎస్ఆర్ ఉంది, టీడీపీ ఉంది. టీడీపీలో 2 గ్రూపులు ఉన్నాయి. 2 గ్రూపుల్లో ఒక గ్రూప్ మైనస్ అన్న సంగతి తెలిసిన దాన్ని ప్రోత్సహిస్తున్నారు. సో
ఫోన్ చేయని వాళ్ళు వైఎస్ఆర్తో కలిసి పనిచేస్తున్న సంగతాలు తెలుసు, దాన్ని అర్థట్లేదు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు ఏది కానీ వైఎస్ఆర్ అందరూ కానీ పొద్దున ఉంటారో పోతారో అన్నటువంటి పరిస్థితి వాళ్ళకి తెలుసు, ప్రోత్సహిస్తున్నారు. ముందే తీసేయాలి, మైండ్లో బట్టి తీసేయాలి. నాయకుల నావలు మైండ్లో బట్టి తీసేసి గ్రామాన్ని సరైన పద్ధతిలో నడిపించడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలి. లేకపోతే ఎలా ఉంటుంది, ఎలా ఉంటాయి నాయకుడి మీద చిరాకు వస్తుంది. చిరాకు వచ్చి ఏం చేస్తారు, కొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఏమైపోతుంది పార్టీ అప్పుడు కొంత నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది, రకరకాలుగా ఉంటుంది. చేత ఏంటంటే రకరకాలుగా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికే 2 సార్లు ఇది స్కూల్ ఎలక్షన్ అయింది, ఆయన ఏదో ప్రోత్సహించాడు, మేమైతే దానికి ఏంటంటే ఆయన ప్రోత్సహం మనకేది ఆయన ఉద్దేశం. మళ్ళా శరీరాశ వచ్చింది, మళ్ళీ ఆయన ఏదో ప్రోత్సహించాడు, ముందు ఆయన పొరపెట్టు కదా, అది మళ్ళీ ఉద్యోగం అలాగని చెప్పేసి పంచాయతీ ఒగ్గలేం కదా, రేపు పొద్దున ఎంపీడీసీ ఒగ్గలేం కదా, తేడాలు వస్తాయి కదా. ఆ తేడా రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి పెద్దల మీద ఉండాలి కదా, అక్కడ యజమాని మీద ఉండాలి కదా. అటువంటి పరిస్థితులు కూడా రాకుండా రాష్ట్రం అంతా చూసుకోవాలని పరిస్థితి పార్టీ తెలిసే తప్పులు జరుగుతున్నాయి. చేత ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి వ్యవహారం వాళ్ళు చేయాలి. పరిపాలన ఎక్కడ చేయాలంటే గ్రామ స్థాయిలోనే జరగాలి. గ్రామ స్థాయిలో అట్టడుగుని వాలంటీర్ ద్వారాగానే జరగాలి. వాలంటీర్ మనోడై ఉండాలి, డబ్బులు లేకుండా వాడు పని చేయాలి. వాలంటీర్ అంటే వాలంటీర్ చేస్తున్నాడు, డబ్బులు లేకుండా చేయడమే వాలంటరీ. ఏ రకం భాగస్వామ్యం లేకుండా చేయడమే వాలంటరీ. వాడు కష్టపడుతున్నాడు, పార్టీని నిలబెట్టాడు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాడు, 10 మందికి సాయం అనిపించాడు. ఆడికి ఏదో సదుపాయం చేయి, తప్పలేదు. అందులో ఎవడైతే బాగా పనిచేసాడో వాడికి మంచి ఏదో ఒక పార్టీ ఉన్నప్పుడు అనేక రకాలుగా సహకారం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంచిపెట్టి గ్రామంలో వాలంటీర్స్ని ఎటువంటి వాళ్ళు పెట్టు, తప్పులేదు. అందుకు ఎటువంటి వాళ్ళు పెట్టు, దాని మీద అబ్జర్వేషన్ చేయి. మిషన్ అబ్జర్వేషన్ చేయమని ఎవడం పాడు చేస్తున్నామో, ఎవడం తప్పు చేస్తున్నామో, ఎవడం పని చేయలేదేమో. ఆ పేషెంట్లు అందరి మీద మండల పేషెంట్ పెట్టు, మండల పేషెంట్ మీద ఎమ్మెల్యేలు పెట్టు, ఎమ్మెల్యేలు అందరి మీద మినిస్టర్లు పెట్టు, మినిస్టర్ అందరి మీద సీఎం ఎలాగా ఉన్నాడు. సీఎం చెప్తేనే ఇది చేసే పరిస్థితి రాకూడదు. అన్నిటికంటే ముఖ్యం ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన ఉండాలి. పార్టీ వ్యవహారం ఎలా నడుస్తుంది, ఏంటి, మంచి చెడ్డేంటి, ఈ ఊరేళ్ళకు నా ఊరేళ్ళకు నా కర్కత్వం ఈ కర్కత్వం ఎలా ఉన్నాడు, ఏంటి మంచి చెడ్డాన్ని పెడు. కాలం అంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఈ మీడియాకి ఇచ్చేస్తున్నారు. మీడియా కోసమే, మీడియాతో మాట్లాడితే పని అయిపోయినట్టే. మీడియా కూడా తిరిగి ఫోటో తీసుకొని పోతే ఇంకా పని అయిపోయినట్టే. పరిస్థితి ఏంటన్నది గ్రౌండ్ లెవెల్ దగ్గర చేయాలన్నటువంటి పరిస్థితి తక్కువ వచ్చింది. ఈ మీడియాస్కి వాటికి వీటికి వ్యవహారానికి ఎక్కువ ప్రయారిటీ చేసేసి సైడ్ అయిపోతుంది. అంతే మా ఊరు వ్యవహారమే. ఈవేళే నిన్న కాక మొన్న మా గ్రూప్ ఏం చేసింది, తెలుగుదేశం గ్రూప్ మొత్తంగాను ఒక పార్టీ సమావేశం పెట్టుకున్నాం. ఒక పార్టీ సమావేశం గ్రామస్థాయి పార్టీ విస్తృత తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని పెట్టుకొని మా కుటుంబాన్ని, మా కార్యకర్తల్ని అందరినీ కూర్చోబెట్టి వ్యవహారం చేసి కష్టకాలం మాట్లాడుకున్నాం. ఒక 600 మంది మా కుటుంబంలో ఉన్నట్టు మగవాళ్ళ లక్ష్యంగాను, మగవాళ్ళ లక్ష్యంగా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం. సమస్యలు ఏంటి, మంచి ఏంటి, చెడ్డేటి, ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం. ఈవేళ వైఎస్ఆర్ను ఇలా మాలో ఉన్నటువంటి గ్రూప్ టీడీపీ ఉంది కదా, ఈలో వాళ్ళు కలిపి ఒక ఏది వినాయక చవితికి భోజనాలు పెడతారు చూసారా, వీధిలో భోజనాలు పెడతారు. అలాగేంటంటే ఊరందరూ వచ్చాడు భోజనాలు అని చెప్పేసి మీటింగ్. పబ్లిక్గా చూస్తున్నాం, పబ్లిక్గా ఇద్దరు కలిసి వ్యవహారం చేసి మీటింగ్లు పెట్టుకొని వ్యవహారం చేసి కార్యక్రమం చేస్తున్నారు. ఇందాక మన రాష్ట్రంలో వచ్చినాడు చూశాను, అక్కడ అయ్యో మైక్ షాట్లు పెట్టారా, ఇవి పెట్టారా అంటాడు. ఏది తప్పులేదు, వేసాన్ని పెట్టుకొని అలీని కలిపి అటువంటి దాని నాయకత్వం దాన్ని సమర్థించడం పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చే టీడీపీలో పెట్టాయి.
ఆన్లైన్లో కలిపే ఊరంతా కలిపే తప్పలేదు. అంతేగాని వాళ్ళు అక్కడ ఎట్టబెట్టడం ఏంటి, అక్కడ ఆళ్ళని కలపడం ఏంటి, ఆలాలు మీటింగ్లు ఏంటి, ఆల ప్రోత్సహించడం ఏంటి, ఇటువంటి పనులు అన్నవి కూడా 100% కూడా అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అది తీసుకోవాలి నిర్ణయాలు ఎలాంటి ఖండించడం కాదు. అది ఎమ్మెల్యే బాధ్యత, ఎమ్మెల్యే చేయవలసిన పని అది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి అన్నది వాళ్ళు కూర్చోబెట్టడం అది ఇష్టం లేకపోతే తగిలాయి. మీరు తెలుగుదేశం పార్టీ పని కదా, తగిలే తప్పలేదు.